ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు మంగళవారం భూపాలపల్లిలోని జయశంకర్ ఏకో పార్కులో జిల్లా అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, డిఎఫ్ఓ వసంత, ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరై మొక్కలు నాటారు. అంతకుముందు అటవీ శాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొక్కలు నాటి మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని అన్నారు. గతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి, చల్లని నీడని ఇచ్చే చెట్లు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. భవిష్యత్తు ముందు తరాలకు మంచి జరగాలి అంటే ఇప్పుడు నుండే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కేవలం డిపార్ట్మెంట్లలోనే కాకుండా అందరి ఇళ్లలో కూడా మొక్కలు నాటే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా భూపాలపల్లి ఏదైతే జిల్లా కేంద్రంలో సుమారు 770 ఎకరాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో మీరు మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనము కాలుష్య నివారణ కొరకు ప్రతి ఇంట్లో మనిషికి ఒక 3 నుంచి 5 మొక్కలు నాటే బాధ్యత తీసుకొని మీరు ఆ మొక్కలను కాపాడే విధంగా ప్రతి పౌరుడు మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొక్కల సప్లై కూడా ఇక్కడ సింగరేణి ఉంది, నర్సరీలు ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది. ఫ్రీగా సప్లై చేసే కొరకు మీకు ఉచితంగా మరి మీరు కోరుకున్నటువంటి పండ్ల మొక్కలు కానీ, నీడనిచ్చే మొక్కలు కానీ, కాలుష్య నివారణ కొరకు పెరిగే వృక్షాలను కానీ మీరు మొక్కలు నాటి మీరు కాలుష్య నివారణ కొరకు మీరు సహకరించవలసిందిగా అన్ని గృహస్థులకు, అన్ని కార్యాలయాల్లో ఉన్నటువంటి మరి కార్యాలయ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో వన మహోత్సవ ప్రోగ్రాంలో మనం ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు టార్గెట్ కూడా ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల శాఖ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కు మన జిల్లా లెవెల్లో టార్గెట్ ఇచ్చాం. దాని ప్రకారం మన ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం అన్ని మొక్కలు, అన్ని ఇంట్లు ఎక్కడెక్కడ ఖాళీ స్పేస్ ఉంది అక్కడ మనం పెడదాం అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వనోత్సవంలో ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, సిఎఫ్ గారు ఇక్కడ రావడం జరిగింది. సో మేము అందరికీ ఆహ్వానం చేస్తున్నాము. మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక హైయెస్ట్ ట్రీ కవర్ ఉంటుంది. ఇంకా కూడా మా దగ్గర చాలా స్పేస్ ఉంది. ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఒక ప్లేస్ తీసుకొని మేము ఇంకా ట్రీ కవర్ పెరగాలి. అదే కాదు మాత్రమే ఏదైనా మా ఇంట్లో కూడా ఏదైనా స్పేస్ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదైనా సదస్యం ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పర్సన్స్కి మినిమం 2-3 ట్రీస్ మాత్రమే ఖచ్చితంగా ఉండాలి, అక్కడ పెట్టాలి. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇది చాలా మంచిగా అవకాశం ఉంది. సో అందరూ ఏదైనా ఉంటుంది మంచి ట్రీ ఏదైనా పెట్టాలి. సో ఆ కోసం నేను ఆహ్వానం చేస్తాను.